హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే పులి ఆవు కథ గురించి అయితే తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకటానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా, కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. ఆ లేత దూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నువ్వు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదానిని కాను, కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవటం సరికాదు. నేను అసత్యం పలికేదానిని కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా. ఉపకారం చేసిన దానిని అవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలన్నది నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతురాలిగా మంచితనంతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకూడదు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది. దీనిని చంపితే తనకే పాపం అనుకుని ఆవును వదిలేసింది పులి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, సత్యమే జయము మరియు మాట తప్పకపోవటం. ఆపదలో ఉన్నా సరే నిజాయితీగా ఇచ్చిన మాట కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజం చెప్పటమే ఉత్తమ లక్షణం అని ఈ కథ చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.